number 26 to 15. Okay. First question, 26th question. This is based on word analogy. Select the related word, letters, numbers from the given alternatives. Medicine is to patient, whereas education is to. Patient ki manamu medicine ela apply chestamo, whereas ఎడ్యుకేషన్ అనేది స్టూడెంట్ కి ఎడ్యుకేషన్ ఆ విధంగా మనం అప్లై చేస్తాం కాబట్టి ఏంటంటే వర్తిస్తుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. అవర్ ఆన్సర్ టీచరు, స్కూలు, ట్యూషన్ మన ఆన్సర్స్ కాదండి. సూటబుల్ ఆన్సర్ సో స్టూడెంట్ ఈజ్ టు ఎడ్యుకేషన్, పేషెంట్ ఈజ్ టు మెడిసిన్. ఓకే, అవర్ ఆప్షన్ ఈజ్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Question number 27. Select the related word, letters, numbers from the given alternatives. This is nothing but letter analogy. Letter analogy అయినా, letter series అయినా, letter odd man out అయినా ఇప్పుడు ఏంటంటే ప్రామినెంట్ రోల్ ప్లే చేసి డిఫరెన్స్ సీక్వెన్స్ ప్రామినెంట్ రోల్ చేస్తుంది. సో రిలేషన్ 1 and 2, 1 and 2 మధ్య కరస్పాండింగ్ రిలేషన్ ఏదైతే ఉంటుందో 3 and 4 మధ్య రిలేషన్ సేమ్ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలా. L కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు 12, A కరస్పాండింగ్ 1, M కరస్పాండింగ్ 13, P కరస్పాండింగ్ 16 లెటర్ యొక్క వాల్యూ. దెన్ I కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు 9, then X corresponding is equal to 24, then J corresponding is equal to 10, then M corresponding is equal to 13. So difference -3. డిఫరెన్స్ అంటే ఏని మనం 1 గా అనుకోవచ్చు, ఎట్ ద సేమ్ టైం 27 గా అనుకోవచ్చు అండి. సో 27 - 3 ఈజ్ ఈక్వల్ టు 24, దెన్ 13 - 3 ఈజ్ ఈక్వల్ టు 10, 16 - 3 ఈజ్ ఈక్వల్ టు 13. -3 రిలేషన్ అండి. సేమ్ లాజిక్ అప్లై చేస్తే F కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు 6, I కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు 9, S కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు 19, H కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు 8. టోటల్ ఏంటంటే -3 -3 6 - 3 ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి మన ఆన్సర్ సి తో స్టార్ట్ అవ్వాలి. సి తో స్టార్ట్ అయిన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఇట్లా ఉంది. ఎండింగ్ లెటర్ చెక్ చేస్తున్నాను. 8 - 3 ఈజ్ ఈక్వల్ టు 5. 5 కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు మన ఆన్సర్ ఈ ఉండాలి. ఎండింగ్ లో ఈ ఉండాలి. ఎండింగ్ లో ఇది ఎఫ్ ఉంది, రూల్డ్ అవుట్, మన ఆన్సర్ కాదు. ఎండింగ్ లో ఎఫ్ ఉంది, రూల్డ్ అవుట్, మన ఆన్సర్ కాదు. ఈ రెండు చెక్ చేద్దాం. ఈ రెండింటిలో ఎఫ్ క్యూ అన్నాడు, ఎఫ్పి అన్నాడు. థర్డ్ లెటర్ చెక్ చేద్దాం. థర్డ్ లెటర్ 19 - 3 ఈజ్ ఈక్వల్ టు 16 కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు పి ఉండాలండి. పి ఉన్న ఆన్సర్ ఇది ఉంది, ఇది మన ఆన్సర్ కాదు, రూల్డ్ అవుట్. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్, అవర్ ఆన్సర్. సో ఓకే, సో లెటర్ అనాలజీ ఈ విధంగా ఓన్లీ డిఫరెన్స్ సీక్వెన్స్ ని బేస్ చేసుకొని 1 and 2 మధ్య కరస్పాండ్ లాజిక్ ని 3 and 4 కనెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. సో సెలెక్ట్ ద రిలేటెడ్ వర్డ్, లెటర్, నెంబర్స్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే నెంబర్ అనాలజీ అండి. సో 13 కి 20 కి మధ్య ఏ కరస్పాండ్ రిలేషన్ అయితే ఉందో సేమ్ రిలేషన్ 17 నుంచి కనెక్ట్ చేయాలండి. ఇక్కడ రిలేషన్స్ సో మెనీ రిలేషన్స్ ఉంటాయండి. డిపెండింగ్ అపాన్ ఆప్షన్ బేస్ చేసుకొని మనం లాజిక్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సో ఉన్న లాజిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. 13, 20 అంటే దట్ మీన్స్ 13 × 2 ఈజ్ ఈక్వల్ టు 26 -6 ఈజ్ ఈక్వల్ టు 20. సార్ ఇప్పుడు మీరు ఏంటంటే అదే లాజిక్ ఎందుకు అప్లై చేశారంటే ఆ లాజిక్ ప్రకారం ఆన్సర్ ఉందండి. అఫ్ కోర్స్ ఏంటంటే 13 కి 20 కి మధ్య సో మెనీ లాజిక్స్ ఉంటాయి. బట్ ఉన్న డిపెండింగ్ అపాన్ ఆప్షన్ బట్టి మనం లాజిక్ ఏంటంటే మౌల్డ్ చేసుకోవాలండి. సేమ్ లాజిక్, ఆ లాజిక్ ప్రకారం మన ఆన్సర్ ఉంది. సో 17, సో 17 × 2 ఈజ్ ఈక్వల్ 34, సో -6, 34 - 6 ఈజ్ ఈక్వల్ 28. అవర్ ఆన్సర్ ఈజ్ 28. సో ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. Find the odd man out. So this is word odd man out అండి. రైవల్, అపోనెంట్, ఫో. సో రైవల్ అన్నా, అపోనెంట్ అన్నా, నెక్స్ట్ ఫో అన్నా, ఇవి మూడు కూడా సిమిలర్ మీనింగ్ అండి, సినానిమ్స్. అంటే నథింగ్ బట్ ఏంటంటే ఎనిమి అని, అలే అంటే ఏంటంటే మనకి ఫ్రెండ్ అని. ఇదేమో మనకి ఏంటంటే ఫ్రెండ్ అని, ఇవేమో సో మనకి ఏంటంటే సో ఎనిమి అని. యాక్చువల్గా రైవల్, అపోనెంట్, ఫో ఆర్ all are in the synonyms, but ally is the different, that is antonym. So that is why our option is fourth option, our answer. Okay, next క్వశ్చన్ నెంబర్ 30. దిస్ ఈజ్ లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్. లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్ కూడా ఎప్పుడు కూడా డిఫరెన్స్ ప్రకారం చెక్ చేయాలండి. చూద్దాం, చెక్ చేస్తుంది చూడండి. 16 పి కరస్పాండింగ్ 16, then O corresponding is equal to 15, then C corresponding 3, G corresponding 7. డిఫరెన్స్ సీక్వెన్స్ మనం కనెక్ట్ చేస్తా ఉంటే ఎక్కడ కూడా ప్రాపర్ గా లేదండి. బట్ దీనిలో చెక్ చేద్దాం. K corresponding 11, L corresponding 12, I corresponding is equal to 9, Z corresponding is equal to 26. ఎక్కడ కూడా డిఫరెన్స్ అనేది మనకి ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ కావడం లేదండి. అందువల్ల డిఫరెన్స్ సీక్వెన్స్ వర్కౌట్ కాదు. డిఫరెన్స్ సీక్వెన్స్ వర్కౌట్ కానప్పుడు ఏంటంటే ఇచ్చిన లెటర్స్ లో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ కానీ లేదంటే అదర్వైజ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ వెవెల్స్ అండ్ నెంబర్ ఆఫ్ కాన్సోనెంట్స్. ఇందులో మనకి 1 vowel 3 consonants, ఇందులో 1 vowel 3 consonants, ఇందులో 1 vowel 3 consonants,
Fourth option lo there is no vowel. There is no vowel. So that is why our option is fourth option. All are consonants, but remaining so group of letters one vowel, three consonants, one vowel, three consonants. Whereas fourth option no vowel. That is why our option is 4. Question number 31. So find the odd man out. So this is the number odd man out. So first of all ఏంటంటే ఇచ్చిన ప్రతి ఆప్షన్ ఇచ్చిన 2 pairs ఆఫ్ నెంబర్ మధ్య మనము సో లాజిక్ గమనిస్తే 36 కి 48 మధ్య డిఫరెన్స్ 12 డిఫరెన్స్, అది అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో డిఫరెన్స్ 12 డిఫరెన్స్, డిఫరెన్స్ 12 డిఫరెన్స్, వేర్ యాజ్ డిఫరెన్స్ 31 డిఫరెన్స్ ఉంది. దట్ ఈస్ వై దిస్ ఈస్ ద డిఫరెంట్ వన్. సో అవర్ ఆప్షన్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ యాజ్ పర్ ద ఆర్డర్ ఇన్ డిక్షనరీ ఆర్డర్. డిక్షనరీ ఆర్డర్లో ఇచ్చిన వర్డ్స్ ని ఆర్డర్లో కనెక్ట్ చేయమంటున్నా అండి. సో అంబిషియస్, నెక్స్ట్ వచ్చి అంబిషన్స్, నెక్స్ట్ అంబిగ్యూస్, అంబిగ్యూటీ, నెక్స్ట్ ఏంటంటే యానిమేషన్, నెక్స్ట్ అనిమల్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏఎం ఏఎం ఏఎం, బట్ ఏఎన్ ఏఎన్. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే అండి ఈ రెండు మనకి చివరిలో రావాలి, అంటే 4గా 5గా లేదా 5గా 4గా ఈ రెండిట్లో మాత్రం, ఎందుకంటే ఎం తర్వాత ఎన్ వస్తుంది కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెక్ చేద్దాం. ఏఎంబి 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 ఏఎంబిఐ ఏఎంబిఐ, బట్ ఏఎంబిఐ 4 లెటర్ల వరకు కామనాలిటీ ఉంది. తర్వాత చెక్ చేద్దాం, 5వ లెటర్ చెక్ చేద్దాము. ఏఎం బై టీ అన్నాడు. సో 5వ లెటర్ మనకి ఏంటంటే టీ అన్నాడు. 5వ లెటర్ జి అన్నాడు. దెన్ 5th లెటర్ ఈజ్ ఈక్వల్ టు జి అన్నాడు. అంటే ఈ రెండిట్లో మనకు 1 and 2 రావాలి యాక్చువల్గా, ఎందుకంటే టీ తర్వాత వస్తుంది కాబట్టి. జీ తర్వాత యూ ఉంది, జీ తర్వాత యూ ఉంది. సో జీ తర్వాత యూ ఉంది, యూ తర్వాత ఇక్కడ మళ్ళీ ఓ ఉంది, ఇక్కడ ఐ ఉంది యాక్చువల్గా. అంటే థర్డ్గా ఉన్న వర్డ్ మనకి ఫస్ట్ ఆప్షన్లో రావాలి. థర్డ్గా ఉన్నవాడు సో ఫస్ట్ ఆప్షన్ మనకి ఏంటంటే సో ఫస్ట్ వర్డ్గా రావాలి యాక్చువల్గా. అలా ఉన్న ఆన్సర్ సో 3లో 1లో ఉంది, 2లో ఉంది, 3లో ఉంది, 4లో ఉంది. దెన్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి జియూ తర్వాత ఇక్కడ మనకి జియూ తర్వాత ఓ రావాలి కాబట్టి 3 తర్వాత 2 ఉండాలి. సో థర్డ్ వర్డ్ తర్వాత మనకు సెకండ్ వర్డ్ రావాలండి. సెకండ్ వర్డ్ 3-2 3-2 3-2 3-2. నెక్స్ట్ ఇప్పుడు చెక్ చేద్దామండి. నెక్స్ట్ వచ్చి ఏంటంటే మనకి ఏంటంటే ఇంకా రిమైనింగ్ ఏఎంబి కాబట్టి 1 రావాలి, 3-1 రావాలి యాక్చువల్గా. తర్వాత ఎందుకంటే ఎం తర్వాత ఎన్ రావాలి కాబట్టి 3-1 3-1 మన ఆన్సర్ కాదు, 3-1 మన ఆన్సర్ కాదు. 3-1 ఛాన్స్ 3-1 1 రావాలి, 4 లేదు, సో 4 కాకూడదు. సో అవర్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రిమైనింగ్ 5-4 కానీ 4-5 కానీ కరెక్ట్గా ఉందా లేదు, ఎందుకంటే ఆప్షన్స్ అన్ని రూల్ అవుట్ అయ్యాయి కాబట్టి అదే మన ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ సో ఏ సిరీస్ ఈస్ గివన్ విత్ 1 టర్మ్ ఈస్ మిస్సింగ్. దిస్ ఈస్ సో లెటర్ సిరీస్ అండి. లెటర్ సిరీస్ కాబట్టి లెటర్ కి లెటర్ మధ్య ఉన్న డిఫరెన్స్ సీక్వెన్స్ మన ఆన్సర్ అవుతుంది. సి చూడండి, సి దెన్ డి దెన్ ఈ. నెక్స్ట్ మన ఆన్సర్ ఎఫ్ తో స్టార్ట్ అవ్వాలి. ఎఫ్ తో స్టార్ట్ అయిన ఆన్సర్ ఇది మన ఆప్షన్ కాదు, ఇది ఛాన్స్ 3 మన పాసిబిలిటీ ఉన్నాయి. దెన్ సెకండ్ లెటర్ సో ఏ బి సి, నెక్స్ట్ డి రావాలి. ఎఫ్ తర్వాత డి ఉండాలి. ఇది మన ఆన్సర్ కాదు, ఇది మన ఆన్సర్ కాదు. అవర్ ఆప్షన్ ఈస్ సెకండ్ ఆప్షన్. లెటర్ సిరీస్ అయినా, లెటర్ అనాలజీ అయినా, లెటర్ ఆర్ట్ మ్యాన్ ఉంటాను ఎప్పుడైనా కానీ ఏంటంటే 1 by 1 ర్యాండమ్ గా చెక్ చేసుకుంటా ఉన్నాను, కానీ క్వశ్చన్ అంతా పూర్తిగా వర్కౌట్ చేయకుండా డిపెండింగ్ అపాన్ ఆప్షన్ బేస్ చేసుకొని వర్కౌట్ చేసుకుంటా ఉన్నాను. దానివల్ల టైం మనకు సేవ్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. ఏ సిరీస్ ఈస్ గివన్ విత్ 1 టర్మ్ ఈజ్ మిస్సింగ్. దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ అండి. దట్ టు ప్రపోర్షనల్ గా నెక్స్ట్ నెంబర్ కి వాల్యూ డబల్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం మల్టిపుల్ లో ఉందండి. డైరెక్ట్ చేస్తున్నాను చూడండి, మల్టిపుల్ లో ఉంది. ఇంటూ 2 + 1 ఇంటూ 2 + 2 ఇంటూ 2 + 3 దెన్ ఇంటూ 2 + 4. దెన్ ఈసారి ఈ సీక్వెన్స్ ప్రకారం మనకి ఏం రావాలంటే ఇంటూ 2 + 5 రావాలండి. ఇంటూ 2 అంటే 106 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 212 + 5 ఈజ్ ఈక్వల్ టు 217. అవర్ ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ప్రాబ్లం మల్టిపుల్ లో ఉంది, దట్ టు కాన్స్టెంట్ గా మల్టిపుల్ ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ కాంబినేషన్ నెంబర్ మాత్రం +1 +2 +3 +4 +5 యాడ్ చేస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. క్వశ్చన్ నెంబర్ 35. Showing a man on the stage, Rita said, he is the brother of the daughter of the wife of my husband. How is the man stage related to Rita? This is a blood relation. That two model వచ్చి కాన్వర్జేషన్ మోడల్ అండి. కాన్వర్జేషన్ మోడల్లో క్వశ్చన్ ఎప్పుడైనా వర్కౌట్ చేసేటప్పుడు అందులో ఉన్న మ్యాటర్ సో మన సెల్ఫ్ గా అప్లై చేసుకొని మనమే ఆ మ్యాటర్ చెప్తున్నట్టు అనుకుంటే అన్వయించుకుంటే ఆన్సర్ చాలా ఈజీగా వస్తుందండి. ఓకే, చూడండి. షోయింగ్ ఏ మ్యాన్ ఆన్ ది స్టేజ్, showing a man on the stage. Rita said,
he is the brother of he is the brother of the daughter of the wife of my husband. అది కొంచెం జాగ్రత్త చదువుకోండి. హీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ది డాటర్ ఆఫ్ ద వైఫ్ ఆఫ్ మై హస్బెండ్. ఈమె యొక్క హస్బెండ్ యొక్క సో వైఫ్ అంట. ఈమె యొక్క హస్బెండ్ యొక్క వైఫ్ అంటే ఆటోమేటిక్గా ఈమె అవుతుంది, రీటానే అవుతుంది. ఈ ప్లేస్ లో మనకి ఏంటంటే రీటానే వస్తుందండి. రీటా రీటా యొక్క డాటర్ యొక్క బ్రదర్ అంట. రీటా యొక్క డాటర్ యొక్క బ్రదర్ అంటే ఇతను. రీటా యొక్క డాటరు డాటర్ ఏంటంటే బ్రదర్ అంట. రీటా యొక్క డాటర్ యొక్క బ్రదర్ అంటే దట్ మీన్స్ ఏంటంటే ఈ పర్సన్ రీటాకి ఏమవుతారంటే సన్ అవుతారండి. ఓకే, అవర్ ఆప్షన్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. ది ఏజ్ ఆఫ్ డాక్టర్ పాండే ఈజ్ 4 times ఏజ్ ఆఫ్ హిస్ సన్. అంటే సపోజ్ సన్ ఫాదర్ అండి, సన్ కి ఎక్స్ అయితే ఫాదర్ కి 4 times అన్నాడు కాబట్టి 4x అండి. 4x ఆఫ్టర్ 10 years అంటే దట్ మీన్స్ 4x plus 10 is equal to x plus 10. అది ఏమంటున్నాడంటే ఏంటంటే సో పాండే విల్ బి ట్వైస్ ఏజ్ ఆఫ్ హిస్ సన్. అది ఈక్వేషన్ అండి. ఈక్వేషన్ ప్రకారం ఇంకా మనం ఆ ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే మనకి ఏంటంటే x ఈజ్ ఈక్వల్ టు 5s వస్తుంది. అది ఆటోమేటిక్గా మీకు కూడా తెలుసుంటుంది. బట్ అయినా నేను ఆప్షన్ ద్వారా చెక్ చేస్తాను చూడండి ఒకసారి. చిన్న జస్ట్ ఆప్షన్ ద్వారా చెక్ చేస్తాను. సో జనరల్ గా ఫాదర్ కి సన్ కి x అయితే ఫాదర్ కి ఏంటంటే 4x అన్నాడు. సపోజ్ ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నాను, 4 అన్నాడు. సపోజ్ అనుకుందాం ఫస్ట్ ఆప్షన్ సన్ కి 4 అంటే ఫాదర్ కి 4x కాబట్టి సో 4 into 4 ఈజ్ ఈక్వల్ టు 16. ఆఫ్టర్ 10 years అండ్ 10 years యాడ్ చేస్తే ఇతనికి 14 అవుతుంది, ఇతను 10 అంటే యాడ్ చేస్తే 26 అవుతుంది. బట్ ఇది ఏంటంటే మనకి ఏమన్నా అంటే ట్వైస్ అవ్వాలన్నాడు. 14 26 ట్వైస్ కాంబినేషన్ కాదు, మన ఆన్సర్ కాదు. ఫస్ట్ ఆప్షన్ రూల్డ్ అవుట్. దెన్ సెకండ్ ఆప్షన్ చెక్ చేస్తున్నాను చూడండి. సో సన్కి వచ్చి ఏంటంటే మనకి ఏంటంటే 5 years, ఫాదర్కి వచ్చి ఏంటంటే 4 times అన్నాడు కాబట్టి 5 into 4 ఈజ్ ఈక్వల్ 20. ఆఫ్టర్ 10 years అంటే 10 years ఇతనికి 10 years యాడ్ చేద్దాం, ఇతను 10 years యాడ్ చేద్దాం. ఇతను 30 years, ఇతను 15 years. ఆఫ్టర్ 10 years సన్తో కంపేర్ చేసి ఫాదర్ ట్వైస్ అన్నాడు కాబట్టి మనకి ఈ ఆప్షన్ మ్యాచ్ అయిపోతుంది. సో అవర్ ఆప్షన్ ఈస్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్ మనం ఈక్వేషన్ ద్వారానే సాల్వ్ చేసుకోవచ్చు, లేదంటే జస్ట్ ఏంటంటే ర్యాండమ్ గా ఆన్సర్ క్రాస్ చెక్ చేసిన ఆన్సర్ వస్తుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. From the given alternative word, select the word which cannot be formed using the letters of the given word. సో ఇంటెలిజెన్స్ అనే ఒక మనకి కీవర్డ్ ఇచ్చాడండి. ఈ వర్డ్ లో ఉన్న కరస్పాండింగ్ లెటర్స్ తోనే మీనింగ్ఫుల్ వర్డ్ ఫామ్ కావాలా. అతను అడిగింది ఏంటంటే మనకు కెనాట్ బి ఫార్మ్డ్, ఫార్మేషన్ కాని వర్డ్ అడిగాడండి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నాను. ఫస్ట్ ఆప్షన్ క్యాన్సిల్ అన్నాడు. క్యాన్సిల్ అనే వర్డ్ లో ఉన్న ఏ అనే లెటర్ మనకి ఇచ్చిన కీవర్డ్ లో ఇంటెలిజెన్స్ అనే దాంట్లో ఏ అనే లెటర్ లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. క్యాన్సిల్ డస్ నాట్ ఫాలో. అవర్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. దెన్ రిమైనింగ్ ఫాలో అవుతున్నాయంటే ఫాలో కాని ఒకటే ఉంటుంది కాబట్టి రిమైనింగ్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదండి. సో అవర్ ఆప్షన్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. క్యాన్సిల్ అనే వర్డ్ ఉన్న ఏనే లెటర్ మనకి ఇచ్చిన బేస్ వర్డ్ లో ఇంటెలిజెన్స్ లేదు కాబట్టి అవర్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. C is quoted as 3 అంటే లెటర్ యొక్క రియల్ వాల్యూ ఇచ్చేసారండి. డాష్ ఈజ్ ఈక్వల్ 32 అంటే D కరస్పాండింగ్ 4, A కరస్పాండింగ్ 1, S కరస్పాండింగ్ 19, H కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ 8. ఈ మొత్తం యాడ్ చేస్తే మనకు 32 అండి లెటర్ యొక్క వాల్యూ, సమ్ ఆఫ్ ద లెటర్ యొక్క వాల్యూ. కాబట్టి డాన్స్ కరస్పాండింగ్ D కరస్పాండింగ్ 4, A కరస్పాండింగ్ 1, N కరస్పాండింగ్ 14, C కరస్పాండింగ్ 3, దెన్ E కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు 5. 5 plus 3 8, 8 plus 4 12, 12 plus 1 is equal to 13, 13 plus 4 is equal to 17, so 27. Our answer is 27, sum of the letter value. Okay, next question number 39. So this is numerical ability, interchange of mathematical signs and okay, 15 minus means multiplication, then plus another, plus means minus, then into means division, then divide by means plus. Okay, first of all division part, then multiple part. So division part is equal to 5, 5 2 is equal to 15 3 is equal to, so 15 minus 2 plus 5 అని ఇచ్చాడు. యాక్చువల్గా వచ్చింది. సో ఈ రెండు యాడ్ చేస్తే 20, 20 minus 2 is equal to 18. సో 20 minus అచ్చా 10 కదా, 10 minus ఓకే ఒక్క నిమిషం ఉండండి, 1 minute. 15 minus means multiplication, then plus means minus, then into means division,
then divided by means plus. ఓకే, సింప్లిఫై చేస్తున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే డివిజన్ పార్ట్, తర్వాత మల్టిపుల్ పార్ట్. డివిజన్ పార్ట్ తీసుకుంటే 5 2s 10, 15 3s is equal to 45, 15 3s 45, minus 2 plus 5, 45 plus 5 is equal to 50, 50 minus 2 is equal to 48. Our answer is second option. Okay, next question number 40. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ పజిల్ అండి. ఈ నెంబర్ పజిల్ ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్ తో అప్లై చేస్తాము. ఏం చేశాడంటే ఈ ఈక్వేషన్ లో ఫస్ట్ సెకండ్ నెంబర్ 4 రాశాడు, తర్వాత ఫస్ట్ నెంబర్ రాస్తున్నాడు, తర్వాత లాస్ట్ నెంబర్ రాస్తున్నాడు 4 7 9. అదేవిధంగా 952 లో ఫస్ట్ సెకండ్ నెంబర్ 5 9 2 రాస్తున్నాడు అండి. అదేవిధంగా 695 లో సెకండ్ నెంబర్ 9, తర్వాత ఫస్ట్ నెంబర్ 6 9 6 5. జస్ట్ కామన్ సెన్స్, చిన్న స్మాల్ అరేంజ్మెంట్, ఇంకేం లేదు. 8622 కాస్త ఎలా రావాలంటే మనకి ఏంటంటే ఫస్ట్ 6 రాయాలా, తర్వాత 8 రాయాలా, తర్వాత 2 రాయాలా. Our answer is 682. Our answer. So our option is 2. Next, 41 question. 41. So find the missing number from the given alternate. This is the number. So puzzle అండి, ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్. ఈ క్వశ్చన్ లో ఎప్పుడైనా కానీ రిలేషన్ మనకి రో వైజ్ రిలేషనా లేకపోతే కాలం వైజ్ రిలేషన్ అనేది కొంచెం గమనించుకోండి యాక్చువల్ గా. ఓకే, బట్ ఈ క్వశ్చన్ లో మాత్రం రిలేషన్ మనకి రో వైజ్ కాలం వైజ్ రిలేషన్ ఉందండి. కాలం వైజ్ రిలేషన్ ఏం చేస్తున్నానంటే 7 సో మైనస్ 15 లేదా 15 మైనస్ 7, 15 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 8, 8 into 2 is equal to, so 16, our answer, 16. Same logic, so 9 minus 5 is equal to 4, 4 into 2 is equal to 8. కాబట్టి ఇక్కడ మనం 40 రావాలంటే దట్ మీన్స్ ఏంటంటే ఏ నెంబర్తో మనం సబ్ట్రాక్ట్ చేయాలంటే ఒకసారి గమనించుకుందాం. యాక్చువల్గా 75 మైనస్ 10 ఓకే కాదు. 45 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు, సో 45 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ 35 కుదరదు. నెక్స్ట్ వచ్చేందంటే మనకేంటంటే సో 20 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు, సో 10 అవుతుంది. 10 ఇంటూ మనకి 2 రావడం మనకు ఆన్సర్ కాదు. 30 మైనస్ 10, 30 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 20, 20 into 2 is equal to 40. So our answer is, so fourth option our answer. ఈ నెంబర్ 9 minus 5 is equal to 4, 4 into 2 is equal to 8. అదేవిధంగా ఇక్కడ కానీ మనకి 30 కానీ 30 minus 10 is equal to 20, 20 into 2 is equal to 40. Our answer is fourth option our answer. Okay, next. Question number 42. Sanmita walked 8 meters towards the north. This is a direction problem అండి. Walked towards 8 meters north. He turned to his right, clockwise direction. So right ante clockwise, left ante anti-clockwise. He turned right and walked 16 meters. Then he turned to his left and walked 5 meters. So his left anti-clockwise, 5 meters. And again turned to his left and walked 16 meters. 16 meters. In which direction is he from his starting point? స్టార్టింగ్ పాయింట్ ఇదండి, ఎండింగ్ పాయింట్ ఇది. కాబట్టి ఏంటంటే విచ్ డైరెక్షన్ అడిగాడు. కాబట్టి ఇక్కడ నుంచి అతను చూస్తే సో డైరెక్షన్ అడిగాడు కాబట్టి సో ఆన్సర్ వచ్చేందంటే నార్త్ డైరెక్షన్ అండి. డిస్టెన్స్ ఏం అడగలేదు కాబట్టి అవర్ ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. దిస్ ఈజ్ సిలాజిజం లేదంటే అదర్వైజ్ లాజికల్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. ఓకే, సమ్ టీచర్స్ ఆర్ ఫాలోవర్స్. Some followers are famous. Some followers are famous అంటే డయాగ్రాము ఇలా అయినా డ్రా చేయొచ్చు. ఇంటర్సెక్షన్ ఈ ప్లేస్ అయినా ఇంటర్సెక్షన్ చేయొచ్చు. మరి డయాగ్రాము సో ఇంటర్సెక్షన్ చేసినప్పుడు ఇది కరెక్టా అది కరెక్టా అంటే ఇది కానీ ట్రూ ఇది ఫాల్స్ అవ్వాలా, అది కానీ ట్రూ ఇది ఫాల్స్ అవ్వాలా. దిస్ ఈజ్ కాంట్రడిక్షన్ అండి. బట్ మన ఆప్షన్కి వెళ్దారండి. సమ్ టీచర్స్ ఆర్ ఫేమస్ అన్నాడు. సమ్ టీచర్స్ ఆర్ ఫేమస్ అనేది మనకి ఈ డయాగ్రామ్ చూపిస్తా ఉంది. ఇదేమో నో అంటుంది. ఒక దగ్గర మనకి సమ్మన్ చూపిస్తే ఇంకో దగ్గర నో అనే ప్రపోజల్ ఉంటే రెండు ఉంటేనే మనం సెకండ్ ప్రపోజల్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తాం, లేదంటే అదర్వైజ్ అవర్ ఆన్సర్ రూల్డ్ అవుట్, మన ఆన్సర్ కాదు. సమ్ ఫాలోవర్స్ ఆర్ టీచర్స్, సమ్ ఫాలోవర్స్ ఆర్ టీచర్స్, సమ్ టీచర్స్ ఆర్ ఫాలోవర్స్ అన్నప్పుడు ఆటోమేటిక్గా సమ్ టీచర్స్ ఆర్ ఫాలోవర్స్ అన్నప్పుడు కన్వర్షన్ సమ్ ఫాలోవర్స్ ఆర్ టీచర్స్, ఓన్లీ 2 ఫాలోవర్స్. సో అవర్ ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. Question number 44.
సో హౌ మెనీ ట్రయాంగిల్స్ అన్నాడు. ఒక చిన్న షార్ట్ కట్ చెప్తాను. ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లో చెప్పున్నాను మీకు యాక్చువల్గా. ఎప్పుడైనా కానీ ఇలా మనకు ఒక స్క్వైర్ ఇచ్చి స్క్వైర్ లో క్రాస్ మార్క్ కానీ ఇస్తే మనకి ట్రయాంగిల్స్ మొత్తం ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ 4 ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఈక్వల్ ట్రయాంగిల్స్ 4 ఉంటాయి. ఒక నిమిషం చూపిస్తాను రండి. సపోజ్ ఈక్వల్ ట్రయాంగిల్స్ 4 ఇదండి. 1 2 3 4. అదేవిధంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ 4 ఉంటాయి. ఇది కూడా చూపిస్తాను అండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి, ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే 4 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, 4 ఈక్వల్ ట్రయాంగిల్స్, మొత్తం ఈచ్ బాక్స్ లో 8 ట్రయాంగిల్స్ ఉంటాయండి. కాబట్టి ఇప్పుడు మనం కౌంట్ చేద్దామండి. ఇందులో మనకి 8 ట్రయాంగిల్స్, ఇందులో మనకి 8 ట్రయాంగిల్స్, ఇందులో మనకి 8 ట్రయాంగిల్స్. 3 into 8 ఈజ్ ఈక్వల్ టు 24 ట్రయాంగిల్స్ ఉంటాయండి. తర్వాత ఇంటర్నల్ గా ఉండి చూపిస్తాను, అలా చూడండి. ఇదంతా ఒక ట్రయాంగిల్ అండి, ఇదంతా ఒక ట్రయాంగిల్, 2 ట్రయాంగిల్స్. ఇది ఒక ట్రయాంగిల్ అండి, ఇది ఒక ట్రయాంగిల్, ఒక 2. 2 + 2 = 4 ప్లస్ 24 + 4 ఈజ్ ఈక్వల్ టు అవర్ ఆన్సర్ ఈస్ 28. ఆప్షన్ 3 అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. This is the logical Venn diagram. Identify the diagram that best represents the relations among the classes given below. ఇచ్చిన 3 కరస్పాండింగ్ వర్డ్స్ మధ్య రిలేషన్ అప్లై చేయాలండి. ఢిల్లీ శ్రీలంక ఏషియా అన్నాడు. బేసికల్ గా ఢిల్లీ ఇస్ ద డిఫరెంట్ కంట్రీ, శ్రీలంక ఇస్ డిఫరెంట్ కంట్రీ. టూ డిఫరెంట్ కంట్రీస్ బట్ బిలాంగ్స్ టు సేమ్ క్లాస్. బోత్ ఆర్ ఇన్ సిచ్యుయేటెడ్ ఏషియన్ కాంటినెంట్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఢిల్లీ డిఫరెంట్, సో శ్రీలంక డిఫరెంట్ యాక్చువల్ గా, బట్ బోత్ ఆర్ ఏంటంటే సిచ్యుయేటెడ్ ఏషియన్ కాంటినెంట్. సో అవర్ ఆప్షన్ ఈస్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. విచ్ ఆన్సర్ ఫిగర్ కంప్లీట్ ద ప్యాటర్న్ ఇన్ ద గివెన్ ఫిగర్? 3/4 ఆఫ్ ద డయాగ్రామ్ ఇచ్చాడు, రిమైనింగ్ 1/4 ఏంటంటే సో ఐడెంటిఫైడ్ అన్నాడు. దిస్ ఇస్ ద కంప్లీట్ ద ఇన్కంప్లీట్ ఫిగర్ అండి యాక్చువల్ గా. ఒకసారి మన ఆప్షన్ చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. సో ఎందుకంటే మనకి ఈ లైన్ ఇలా ఈ కరువు రావాలా, నెక్స్ట్ ఈ లైన్ ఇక్కడ దాకా రావాలి యాక్చువల్ గా, అది దాన్ని ఈ లైన్ ఇట్లా రావాలి కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ కాదండి. దెన్ సెకండ్ ఆప్షన్, సో ఎస్ ఈ లైన్ రావాలా, ఈ లైన్ కూడా రావాలి యాక్చువల్గా, ఈ లైన్ రావాలి యాక్చువల్గా మనకి. ఎస్ ఇక్కడ మనకి ఈ లైన్ వచ్చింది, ఈ లైన్ కూడా ఉంది, ఈ లైన్ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు, థర్డ్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షన్ కాదు, ఫస్ట్ ఆప్షన్ యాజ్ ఇట్ ఈస్ మనకి మ్యాచ్ అవుతుంది. ఎవర్ ఆప్షన్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. దిస్ ఇస్ ద ఎంబెడెడ్ ఆర్ హిడెన్ ఫిగర్. ఎంబెడెడ్ ఆర్ హిడెన్ ఫిగర్ ఇలా ఉంది ఫిగర్ యాక్చువల్గా మనకి. ఇక్కడ 2 లైన్స్ ఇట్లా ఇచ్చినాడు. ఇలాంటి ఫిగర్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అది అదే విధంగా హార్జెంటల్గా ఉండాలా, వర్టికల్గా ఉండాలంటే ఎక్కడ కూడా ఫిగర్లో మనకి నాట్ రూటెడ్ అని చెప్పలేదు కాబట్టి ఇలాగని తీసుకోవచ్చు. దీంట్లో అవకాశం లేదండి, దీంట్లో అవకాశం ఉంది, చూపిస్తాం చూడండి. ఇలా ఇది ఇలా వచ్చేస్తుంది, ఈ లైన్స్ ఇలా వస్తుంది కాబట్టి సో క్వశ్చన్ ఫిగర్లు ఇచ్చిన యాజ్ ఇట్ ఈస్ ఫిగర్ మనకి ఏంటంటే ఆప్షన్ 2లో మనకు మ్యాచ్ అవుతుంది. అవర్ ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. ఏ పీస్ ఆఫ్ పేపర్, దిస్ ఇస్ ద పేపర్ ఫోల్డింగ్ అండ్ పేపర్ సో కటింగ్ అండి. టోటల్ ఒక సర్కిల్ ఇచ్చాడు, సర్కిల్ ఫస్ట్ మనకి ఏంటంటే హాఫ్ కట్ చేశాడు, హాఫ్ లో మళ్ళీ హాఫ్ కట్ చేశాడు, ఆ హాఫ్ ని మళ్ళీ 1/4 ని మళ్ళీ ఇంకొక 1/2 చేశాడు. 1/2 చేసి ఇలా ఇచ్చాడండి. ఇలా ఇచ్చినప్పుడు ఇట్లా మనకి ఇలా మనకి ఫైనల్ గా ఆక్టాగన్ పొజిషన్ వస్తుందండి. ఇలా మనకు ఆక్టాగన్ పొజిషన్, ఇది మనకి ఏంటంటే హెక్సాగన్ మన ఆన్సర్ కాదు, స్క్వేర్ మన ఆన్సర్ కాదు, ట్రయాంగిల్ మన ఆన్సర్ కాదు, ఆక్టాగన్ పొజిషన్ రావాలండి ఆ కటింగ్ యాక్చువల్ గా. సో అవర్ ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. సో మిర్రర్ ఈస్ ప్లేస్డ్ ఎంఎన్. దిస్ ఈజ్ మిర్రర్ రిఫ్లెక్షన్ అండి. ఉన్న డయాగ్రామ్ ని మనం ఇన్వర్స్ రివర్స్ చేయాలి. ఇన్వర్స్ రివర్స్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇన్వర్స్ రివర్స్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. దెన్ సెకండ్ ఆప్షన్ ఇటు రివర్స్ అయింది మన ఆన్సర్ కాదు, ఇది అటు సైడ్ వెళ్ళింది మన ఆన్సర్ కాదు, టాప్కి వెళ్ళింది, ఇది కూడా సేమ్ మన ఆన్సర్ కాదండి. సో ఉన్న ఫిగర్ ని యాజ్ ఇట్ ఈజ్ ఇన్వర్స్ రివర్స్ చేస్తే మనకు మ్యాచ్ అయ్యే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 50th క్వశ్చన్.
58th క్వశ్చన్ జస్ట్ ఏంటంటే ఇది మనకి మ్యాట్రిక్స్ రూల్ అండి. ఫస్ట్ బైట్స్ సో రో నెంబర్, నెక్స్ట్ బైట్స్ కాలం నెంబర్. ఫస్ట్ ఎప్పుడు కూడా ఈచ్ లెటర్కి రో నెంబర్, కాలం నెంబర్ రెండు అప్లై చేయాలి. ఓకే, నేను ఆప్షన్ చెక్ చేస్తాను అండి. యాక్చువల్గా మీకు ఇచ్చిన ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ రాస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆప్షన్ రాస్తున్నాను. ఫస్ట్ ఆప్షన్లో మనకి ఏంటంటే 00, దెన్ 04, దెన్ 02, దెన్ 56 అన్నాడు. ఇది చెక్ చేస్తాను. చెక్ చేసినప్పుడు ఇది కాకపోతే ఇంకొక ఆన్సర్కి వెళ్దాం. సో ఫస్ట్ మనకు ఫైన్ కరస్పాండింగ్ ఏంటంటే 00 అన్నాడు. ఎఫ్ కరస్పాండింగ్ 00. సో 0 రో 0 కాలం, ఎస్ ఎఫ్ మ్యాచ్ అయిపోయిందండి. తర్వాత 04 ఐ కరస్పాండింగ్ 04 అన్నాడు. 0 రో దెన్ ఏంటంటే 4th కాలం, ఎస్ ఐ మ్యాచ్ అయిపోయిందండి. దెన్ 02 0 రో అండ్ సెకండ్ కాలం, ఎస్ ఎన్ మ్యాచ్ అయిపోయిందండి. తర్వాత 56 అన్నాడు. ఈ ఇందులో ఉంది కాబట్టి మ్యాట్రిక్స్ లో. సో 5th రో అండ్ 6th కాలం, ఎస్ ఇది మ్యాచ్ అయిపోయింది. సో లక్కీగా ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ కాకపోతే సెకండ్, థర్డ్, ఫోర్త్ సెక్షన్ ఆన్సర్ వస్తుంది డిపెండింగ్ అపాన్ ఆప్షన్. దిస్ ఈజ్ ఏంటంటే సో మ్యాట్రిక్స్ యొక్క ఫండమెంటల్ రూల్ రో నెంబర్ అండ్ కాలం నెంబర్. ఫస్ట్ బైట్స్ రో నెంబర్, నెక్స్ట్ బైట్స్ కాలం నెంబర్. ఓకే, థ్యాంక్ యూ.